హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ తెలుగింటి అమ్మాయిని. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. అలానే ఈ వీడియో వచ్చేసి నేను కనుమ పండుగ రోజు తీసిన వీడియో అండి. ఉదయం నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం భోజనం చేసే వరకు అయితే తీసానులేండి వీడియో. అంటే ర్యాండమ్గానే తీసేసానులేండి. కొంచెం అలా ర్యాండమ్గా షూట్ చేసాను. ఫస్ట్ ఇక్కడ దేవునికి అయితే పాలైతే పొంగిస్తున్నానండి. ఒక పక్క నైవేద్యం పెట్టేసేసుకున్నాను దేవునికి అని చెప్పేసి. అలానే పప్పు కూడా ఉడికిందండి. నైవేద్యము పప్పు నెయ్యి వేసుకుని తింటే కాంబినేషన్ చాలా బాగుండిద్దండి. అలా అని చెప్పేసి పప్పు కూడా ఉడకబెట్టేసేసాను. ఇంకా నైవేద్యం కూడా అయిపోయిందండి. లాస్ట్కి నేను ఇంకా బెల్లం కూడా వేసేసుకుని యాలకుల పొడి కూడా వేసేసుకుంటే నైవేద్యం అయిపోయినట్లండి. అని నైవేద్యం అయిపోయిన తర్వాత నేను గారెలు కూడా చేసేస్తున్నానులేండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత గారెలు కూడా వేసేసుకుంటే దేవుడి దగ్గర అయితే పెట్టుకోవడం అండి. సంక్రాంతి రోజు అంటే కనుమ రోజు మేము పెద్దలకు పెట్టుకుంటామండి. అంటే బట్టలు, మనం చేసిన పిండి వంటలు, గారెలు, నైవేద్యం, అరిసెలు, అలానే కొత్త బట్టలు ఇవైతే కంపల్సరీ దేవుడి దగ్గర అయితే పెట్టుకోవాలండి. అంటే పెద్దలకి పెట్టుకోవాలి అంటారు కదా, అలా అయితే పెట్టుకుంటాం. ఇక్కడ నేను గారెలు కూడా వేసేస్తున్నానులేండి. వీడియో నేను అంతా కూడా పర్ఫెక్ట్గా ఏం చూపించట్లేదులేండి. కొంచెం అలా ర్యాండమ్గానే తీసేసాను. సంక్రాంతి పండుగ మేము ఎలా జరుపుకున్నాము అనేది మీకు చూపించాలని చెప్పేసి నేను ఇలా అయితే షూట్ చేశానులేండి. కొంచెం అక్కడక్కడ అలా షూట్ చేసాను. చూడండి, గారెలు కూడా వేసేసాను. ఇవి ఓన్లీ నేను దేవుడి దగ్గర పెట్టడానికి అని చెప్పేసి వేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఈ గారెల పిండి అయితే మాకు టిఫిన్గా అని చెప్పేసి ఇంకా ఉంచానండి అలా పక్కన. పూజ అంతా అయిపోయిన తర్వాత వేయొచ్చులు అని చెప్పేసి ఇక్కడ నేను పూజ కూడా చేశాను. ఇంకా అరిసెలు, గారెలు, నైవేద్యం, పూలు పళ్ళు అయితే దేవుడికి పెట్టేసుకున్నాము. దేవుడికి సాంబ్రాణి కూడా వేసేసుకుని దేవుడికి పూజ అయితే మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ అయితే చేసుకున్నామండి. మనం దేవుడిని ఏమని కోరుకుంటామండి? ఆరోగ్యంగా చూస్తే చాలు దేవుడా అనే కదండి ఏదైనా కోరుకునేది. ఆ దేవుడిని అయితే చల్లగా చూడమని మనస్ఫూర్తిగా కోరుకుని ఇక్కడ అమ్మ అయితే కొబ్బరికాయ అయితే కొడుతుందిలండి. పూజ ఆ దేవుడు ఆశీస్సులు మనందరి మీద ఉండాలని, ఆ దేవుడు చల్లగా చూడాలని చెప్పేసి మనందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పిల్లలకి నైవేద్యం పెట్టిచ్చేస్తున్నానండి. అప్పటికే పూజ కంప్లీట్ అయ్యేసరికి 10 అయిపోయిందిలండి. ఫాస్ట్గా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నానండి. నైవేద్యం పప్పు నెయ్యి వేసి ఇచ్చేస్తే వాళ్ళు తినేస్తారు కదా, అలా అని చెప్పేసి గారెలు అయితే లాస్ట్గా పెడదాం అని చెప్పేసి ఫస్ట్ పొంగల్ పెట్టేసాను. నేను పిల్లలు టిఫిన్ చేసిన తర్వాత ఏం వంటలు చేశాను అనేది కూడా చూపిస్తానండి ఈ వీడియోలో చూడండి. నైవేద్యంలోనికి నెయ్యి ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది కదండి. నేను పిల్లలకి నెయ్యి ఎక్కువగానే పెడతానండి. నెయ్యి వేసి చేశాను. వంట అయితే శుక్రవారం రోజు కదండి కనుమ, అలా అని చెప్పేసి మేము నాన్ వెజ్ ఏం తీసుకురాలేదండి. ఇంకా బెండకాయ పచ్చిమిర్చి వేసేసి చేస్తాను. ఒక పక్క రైస్ కూడా పెట్టేసేసానులేండి. బెండకాయ పచ్చిమిర్చి కూర, అలానే టమాటా పచ్చిమిర్చి పచ్చడి, ఇంకా టమాటా రసం కూడా పెట్టేసానులేండి. అమ్మ పచ్చడి చేసింది, నేను ఇక్కడ టమాటా రసం పెట్టేసాను. బెండకాయ కూర కూడా చేసానులేండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ పండుగ అయితే ఇలా చాలా సింపుల్గా జరుపుకున్నామండి. సింపుల్గా కంటే కూడా చాలా హ్యాపీగా జరుపుకున్నాంలేండి. ఇక్కడ వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. వంట కంప్లీట్ అయ్యేసరికి 2:30 అయిపోయింది. పిల్లలకైతే భోజనం పెట్టేసానులేండి. ఇది మధ్యాహ్నం వరకు తీసానులేండి. నేను భోజనం చేసేది అదంతా కూడా ఏమీ వీడియో తీయలేదు. చూడండి, ఇంకా ఇక్కడ చారు కూడా తాలింపు చేసానులేండి. నేను ఇక్కడ వరకే వీడియో అయితే తీసానులేండి. ఈ వీడియో కంటిన్యూషన్ వచ్చేసి సాయంత్రం ఉందండి.
సాయంత్రం మళ్ళీ అమ్మ ఉదయం చేసిన కూర సరిపోదులే అని చెప్పేసి మళ్ళీ క్యారెట్ ఫ్రై అయితే చేస్తుంది. క్యారెట్ ఫ్రై అలానే ఇంకా రైస్ కూడా అయిపోయింది. ఉదయం చేసిన రసం ఉంది, బెండకాయ ఫ్రై ఉంది, అలానే పొంగల్ కూడా ఉందండి. నైవేద్యం పిల్లలు ఉన్నప్పుడు ఎక్కువే చేసుకోవాలి కదండి, అలా అని చెప్పేసి ఎక్కువ చేసాం. నైవేద్యము, పప్పు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. అమ్మ వాళ్ళ ఇంట్లో కనుమ పండుగ అయితే ఇలా జరుపుకున్నాము. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.